ఏటికిలక్క ఇప్పుడు నువ్వు పిలిచింది నన్నే కదా? అవును పుల్లి, ఆ, ఉమ్, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. అయ్య బాబోయ్ నిజమా? అవును పుల్లి, నిజంగానే మాట్లాడాలి. నీతో పాటు రావాలని ఉంది కానీ కానీ రాలేనమ్మా. ఏ? ఎందుకంటే కుటుంబరావుకి కాపలా ఉన్నాను కదా అందుకని. అంటే నేను పిలిచినా రావా? ఆ, ఒంట్లో నరాలని జూమంటున్నాయి కానీ నేను రాలేనే. అయ్య బాబోయ్ ఈ బోతవేడి నావైపోతుంది. ఇక్కడుంటే చచ్చిపోయేలా ఉన్నాను. ఈ పొట్టిగిలకాయతో బయటకు వెళ్ళటమే బెటర్. నువ్వు రా. నువ్వు వెళ్ళిపోతున్నావంటే నేను కూడా వచ్చేస్తాను. వదలవే. అందరూ కొట్టేశారు. ఇద్దరు అత్తగారు మీ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. అమ్మా నానా 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 మళ్ళీ మళ్ళీ నేను ఇలా చూస్తాం అనుకోలేదు నాన్న. చాలా భయపడ్డాను నాన్న. ఆ దేవుడు నాన్న, అందుకే నీకే హాని జరగకుండా ఆ దేవుడు నిన్ను బహుమతిగా ఇచ్చాను నాన్న. నీకేంటి కాదు నాన్న, నీకేంటి కాదు. నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకేటవుతుందమ్మా? నేను యమలోకానికి వెళ్ళినా యముడితో పోరాడి తీసుకురావడానికి నా సిట్టి తల్లి ఉందమ్మా. నా సిట్టమ్మ ఉందమ్మా. బాధపడకమ్మా, బతికేశాను కదా. ఇక నుంచి అన్నీ నవ్వులే, అన్నీ ఆనందాలే. లత నేను అక్కడికి వెళ్ళి సేరు తెస్తానే. నువ్వు ఇక్కడే ఉండు. లత నేను చేరెక్కి పూలు కొత్తాను, నువ్వు చేరు పట్టుకో కానీ ఎక్కడ కదకూడదు. అలాగే పులి. ఓకేనా? పొట్టిగిలక్కాయ్, ఇప్పుడు నేను జారుతున్నట్టు నటించి నీ మీద పడ్డం, నీకు నేను లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం కన్ఫామే. ఈ పువ్వు లత. లత లత చేరేంటి ఊగుతుంది. లత 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 చేరు ఊగుతుంది. లత గట్టిగా పడుకో. భగవంతుడి దయ వల్ల ఈసారి కూడా పుల్లరాజు గారి నుంచి తప్పించుకున్నాం. కానీ ఇక నుంచి దినదినం గండమే బావా. అవును చిట్టమ్మా, ఆ పులిరాజు గాడు కోటిగాడు అసలే వీరముదుర్లు. పొరపాటున గాని మావయ్య గారు స్పృహలోకి రావడం చూశారో
వెంటనే వీరనారాయణ గారికి చెప్పేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇదంతా నా వల్లే. పావు కరిసినా కూడా తిరిగి బతకడం నేను చేసిన పెద్ద తప్పు. అప్పుడే సచ్చుంటే మీ అందరికీ ఈ కట్టాలు తీరుండేవి. నాన్న ఏట మాటలో నువ్వు నిండు నూరేళ్ళు బతకలు నాన్న. మాకు పుట్టే బిడ్డల్ని, భాస్కరణ్యకి పుట్టే బిడ్డల్ని నువ్వు చూడాలి నాన్న. అవునా? నీకేటి కాదు, నేను సెల్లు ఉన్నాం కదా. ఆ పుల్రాజ్ గడు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా ఏం చేయలేడు. సరేనా? ఏంటి బావా, నువ్వు మీ చెల్లేనా? నేను లేనా? అయ్యి బాబోయ్, నువ్వు కథానాయకుడు బావా. నువ్వు లేకపోతే ఈ కథే లేదు. అది అమ్మా మేము ఒప్పుకున్నామే, మీ అల్లుడు బంగారం అని. మరీ అన్నిసార్లు పొగడుకో, మా ఆయనకి దిష్టి తగిలిద్ది. సిటే, నేను బయటికి వెళ్ళొస్తానే. అనియా ఎక్కడికిరా? మా ఫ్రెండ్కి 10 ఆటోలు ఉన్నాయంట. దాంట్లో ఒక ఆటో నాకు అద్దెకిస్తా అన్నాడు. కుటుంబాన్ని పోషించడానికి దాన్ని నడుపుదామని సిద్ధమైపోయినాయి. అంటే నేను చెయ్యని తప్పుకు నాకు శిక్షేస్తారా? నన్ను నా పిల్లని ఎడతీస్తారా? హలో, పెళ్ళామని నువ్వనుకుంటున్నావు. నువ్వు నా మొగుడు పని నేను అనుకోవట్లేదు. అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. నీళ్ళు, నాకు నువ్వంటే సచ్చేత ప్రేమే. కేవలం కేవలం నీకు దూరం అవ్వాల్సి వస్తుందని నేను మందు కూడా మానేశానే. నా కంటి ముందే మా అమ్మా నాన్నని ఎన్ని బాధలు పెట్టినా నిన్ను పల్లెత్తి ఒక మాట కూడా అనలేదే. కారణం ఏంటో తెలుసా? నీతో కలిసి జీవితాంతం నడవాలనుకున్నానే, కానీ నువ్వు నన్ను అసహించుకున్నావే. ఇప్పుడు చెప్తున్నానే, నీకు నచ్చినట్టే నేను బతుకుతాను, నీకు నచ్చినట్టే ఉంటాను. కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకే. అది ఏంటే, నీ మొగుడి మాటలకి కరిగిపోయావా? ఇదిగోండి లాయర్ గారు, ఇతను ఇలాగే వాగుతాడు కానీ అతను సంతకం పెట్టిన దాని ప్రకారం నా కూతురికి ఇతనికి విడాకులు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి మేడం. భాస్కర్ గారు, ఇక్కడికి వచ్చి సంతకం పెట్టండి. నీలు, నువ్వు చెప్పు, నిజంగా నా నుంచి నువ్వు విడిపోవాలనుకుంటున్నావా? మరి నువ్వు వాడిన మాట తప్పితే నీకు విడాకులు ఇవ్వాలి కదా. అదేంటి నీలంబరి అలా నసుకుతున్నావే? నువ్వు నాకు అక్కర్లేదని గట్టిగా చెప్పు. హలో మావయ్య, అక్కకి లేని ఆలోచనని క్రియేట్ చేసింది మీరు. అక్కతో బలవంతంగా విడాకులు ఇప్పించాలనుకుంటుంది మీరు. పాపం తన్నెందుకు బాధ పెడతారు? బావ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉందంటే అర్థం ఏంటో తెలుసా? బావను వదులుకోవడం అక్కకి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు రవిచంద్ర? ఆ చిట్టెమ్మ మాయలో పడి నీ జీవితం ఎలాగూ నాశనం చేసుకున్నావు. ఈ పాలోడితో కాపురం చేయమని మీ అక్క జీవితం కూడా నాశనం చేస్తావా? చూడండి లాయర్ గారు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. విడాకుల డాక్యుమెంట్స్ రెడీ చేయండి. ఇద్దరితో సంతకం నేను పెట్టిస్తాను. ఇప్పిస్తారు. మా ఇద్దరిని ఎలా ఎడదీస్తారో నేను చూస్తాను. అనియా చూడు భాస్కర్, నీ జీవితకాలం కష్టపడినా ఇంత డబ్బు నువ్వు సంపాదించలే. నా కూతురికి విడాకులిస్తానని ఒక్క మాట చెప్తే ఈ డబ్బు మొత్తం నీకిచ్చేస్తాను. చెప్పు, నా కూతురుతో విడాకులు తీసుకోవడానికి ఈ డబ్బు తీసుకుంటావా?
కాంతమ్మత్త పేరుకు నువ్వు అత్తమైనా తల్లి లాంటి దానివని తండవిడి చెప్తున్నాను. నాకు ఈ డబ్బుకి వేరెట్లు ఇచ్చినా అక్కర్లేదు. నా పిల్లని నాకు ఈ అత్త అదే చాలు. అమ్మా బావ మాటలు విన్నావు కదా. నువ్వు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినా వాటి బదులు అక్కనే అడిగాడంటే అక్క మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ప్లీజ్ అమ్మా వాళ్ళిద్దరిని విడదీకు. లాయర్ గారు, వీళ్లతో పెట్టుకుంటే టైం వేస్ట్. మీ పని మీరు కానివ్వండి. భాస్కర్ గారు సంతకం పెట్టండి. నాకు ఆలోచించుకోవడానికి కూతంత సమయం ఇవ్వండి. సరే, మీకు సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. సంతకం పెట్టారా సరే సరి, లేదంటే మీరు రాసిచ్చిన అగ్రిమెంట్ ప్రకారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. బావా, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటి చిట్టమ్మా? మా అన్నయ్య బతికిలా అయిపోవటానికి కారణం ఆ పుల్రాజా కోటిగాడు కాబట్టి వాళ్ళతో కాటి ఆడేసుకుందాం బావా. అలాగే చిట్టమ్మా, నీ దగ్గర ఏం ప్లాన్ ఉందో చెప్పు. సూపర్ ఐడియా చిట్టమ్మా. ఇంకెందుకు ఆలస్యం, రా మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. అమ్మా, ఇంకెందుకు ఆలస్యం? సెలరేక్ పో. నీళ్ళు నా మాటనే, నీకు దండం పెడతానే. ఈ డాకులు వద్దని చెప్పే. నీళ్ళు నా మాటనే. నన్ను వదిలే ప్లీజ్. చిచి, లాయర్ గారు, నేను చెప్పింది నమ్మండి. ఆ రోజు నేను నిజంగా కావాలని తాగలేదండి. ఆ పుల్రాజు గడు కోటిగాడు బలవంతంగా నాకు తాగిచ్చారండి. నోర్మోయ్, వాళ్ళెవర్రా తాగించడానికి? నీకు తాగాలని నువ్వే పీకల దాకా తాగావు, అదే నిజం. లాయర్ గారు, ఇంకేమాత్రం ఆలోచించకుండా భాస్కర్ చేత సంతకం పెట్టించండి. భాస్కర్, సంతకం పెడతావా? కోర్టులో కేసేయమంటావా? అక్కర్లేదండి. కోర్టు దాకా ఇడ్చి పరువు పోగొట్టుకునే కంటే ఇక్కడ సంతకం పెట్టడం మంచిదండి. ఆ కాగితాలు ఇలా ఇవ్వండి లాయర్ గారు. ఆగు భాస్కర్. అమ్మా, నువ్వు ఇంత స్వార్థపరుడు అనుకోలేదు నేను. రేయ్, మీరొచ్చారేంట్రా? మీరు ఆగండి కాంతం గారు. లాయర్ గారు, సంతకం పెట్టాల్సింది ఈ భాస్కర్ కాదు, నేను. ఆ, నువ్వా? ఎస్, నేనే. ఆ పేపర్ మీద నేనే సంతకం పెట్టాలి. నోర్మోయ్, భాస్కర్ బదులు నువ్వెలా సంతకం పెడతావురా? ఏ, ఎందుకు పెట్టకూడదండి? ఎస్. సారీ కాంతమ్మ గారు, నిజంగా భాస్కర్ చెడ్డవాడేమో, మీ అమ్మాయిని బాధ పెడుతున్నాడేమోనని ఈ విడాకులు ఇప్పిద్దాం అనుకున్నాను. ఇదే కారణంతో కోర్టుకు వెళ్తే కోర్టు వారు మనల్ని చీకొట్టి వెనక్కి పంపిస్తారు. మీ కూతురికి భాస్కర్ విడాకులు ఇవ్వడానికి ఇంతకన్నా బలమైన కారణాలేమైనుంటే చెప్పండి, అప్పుడొచ్చి వాదిస్తాను. అంతవరకు మాత్రం సారీ. అది కాదు లాయర్ గారు, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. సారీ, బలవంతంగా తాగించిన విషయాన్ని స్వయంగా పుల్రాజే ఒప్పుకున్నాడు. రేపిదిని కోర్టుకొచ్చి చెప్తే కోర్టు వారు మనల్ని మందలిస్తారు. కాబట్టి ఒక్క 6 నెలలు గడువు తీసుకోండి.
ఈ లోపు వీళ్ళిద్దరి మనసులు మారతాయేమో. అప్పటికీ మారకపోతే అప్పుడు ఆలోచిద్దాం, కలిసి ఉంచాలా విడదీయాలా అని. వస్తానండి. బాబోయ్, ఇంత మోసం చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు నేను. అమ్మా అమ్మా అమ్మో! అంతా నీ వల్లే జరిగింది అడ్డగాడిదా. పోయి ఇక్కడి నుంచి. ఛీ, యాదవ జన్మ. అందరూ నన్నే యాదవం చేస్తున్నారు. భద్రా ఇంకా ఇక్కడ ఉంటావా? పులి, ఆ, ఒకసారి లోపలికి రారా. నేను రాను. రాకపోతే నేనే వస్తానురా. రమ్మంటావా? అమ్మ వదిలేండి, పదండి. ఒరే కోటి బావా, నాకెందుకో ఈ కుటుంబరావు స్పృహలోకొచ్చి నాటకం ఆడుతున్నాడు అనిపిస్తుందిరా. నాకు అలాగే అనిపిస్తుంది బావా. లేదంటే ఆ సిట్టమ్మ బేసిక్ చేయటం ఏంటి, ఒంటి చేత్తో ఈయన పడుకోబెట్టడం ఏంటి? ఒరే, ఓ పాలు టెస్టింగ్ చేద్దామా ఏటి? టెస్టింగా? అదెట్ట చేస్తావు బావా? నేనిప్పుడు ఆడికి లిప్ టు లిప్ కిస్ ఇస్తానన్నమాట. లిప్ టు లిప్ కిస్సా అంటే? అదేరా, మూతి మూతి ముద్దనమాట. నాకు మూతి మీద ముద్దు పెట్టడం ఏంట్రా? ఛీ! మొగోడికి పెడితే దరిద్రంగా ఉంటుంది బావా. అందుకే కదరా ఆడు నిజంగా స్పృహలోకి వచ్చుంటే మనం ముద్దు దెబ్బకు తట్టుకోలేక పైకి ఎగురుతాడురా. ఈ ప్లానింగ్ నీ మొహంలా ఉంది ఆ? బావా. అంత దరిద్రంగా ఉందంటావురా? అవును బావా, దానికన్నా నా దగ్గర ఇంకో ప్లానింగ్ ఉంది బావా. ఏంట్రా అది? కితకితలు పెట్టేద్దాం. ఆ నిజంగా సుఖలోకి వచ్చాడనుకో, నవ్వేస్తాడు కదా. అవును రోయ్, బ్రహ్మాండమైన ఐడియా రోయ్ అది. కాకపోతే ఈడు పొట్ట దగ్గర మాత్రం కితకితలు పెట్టొద్దు, మరి అరికాల్లో పెడదాం. అయ్య బాబోయ్, అరికాలు గోకితే స్పృహలోంచి కోలుకోవాలి. సిట్టమ్మా, ఎక్కడున్నావమ్మా? కుటుంబరావు చూడరా, నిన్ను ఎట్టా స్ప్రోలోకి తీసుకొస్తాను. అబ్బా, నేను తట్టుకోలేకపోతున్నానే. ఓర్చుకోవాలి, ఎంత కట్టమైనా ఓర్చుకోవాలి. ఏంటి బావా, ఎంత గీకినా కాలు కదపడీడు? నిజమేరా, వీడు గోకితే కాలు కదపకపోవచ్చు, ఏళ్ళు ఇరిసేస్తే కదపడంటావా? ఇసే బావా. తట్టుకోలేకపోతున్నాను రా, వదలండి రే. సొక్కలు దొరిందేమో. ఏం చూస్తావు? నా దగ్గర ఏం లేదు. లేదు, లేదు, లేదు. లేదు, లేదు, కావలేదు, కావలేదు. అబ్బా, అబ్బా, అబ్బో, 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 కోటిగాడి చుట్టూ దోమలు తిరుగుతున్నాయి. అదిగో అక్కడ, అదిగో అక్కడ. అదిగో అక్కడక్కడ, అమ్మో, బుద్ధి గడి తిని దోమ పేరు చెప్పాం. అదే దోమ పేరు చెప్పి మమ్మల్ని సాగు కొట్టబాకండి. మీ అమ్మ చేతిలో దోమలాగా నలిగిపోతున్నాం. ఒరే కోటి, పదరా, ఇంటికి వెళ్ళి అమృతాంజనం రాసుకుందాం. అమ్మా, అమ్మో, అమ్మో, అబ్బా, దోమ దోమ, ఏయ్ దోమ. అమ్మో. యాదవ సచ్చినాడు. ఇంకోసారి మా నాన్న జోలికొచ్చారో
కాళ్ళు ఎరసేస్తాను. అమ్మ సిట్టి, నాన్నా, అమ్మ సిట్టి, ఏటి నాన్నా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఆ పుల్రాజు నా ప్రాణం తీసినా తీసేస్తాడు. అలాగే నాన్నా, ఇక నుంచి నీ పక్కన ఎవరో ఒకళ్ళ ఉంటాం. సరే గాని నాకు బాగా ఆకలేస్తుందమ్మా. ఏదన్నా తినాలి. ఒంట్లో కూడా వణుకొచ్చేస్తుంది. అచ్చో, ఛ, ఆ సంగతి మర్చిపోయాను. ఉండు, ఇప్పుడు భోజనం పట్టుకొస్తాను. కడుపు నిండా తిందుగానే. లతుండగా నన్ను పనిచేయనివ్వదు, కానీ లతుండగా నేను పనిచేయాలి. అది ఎలా అంటావు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందక్క. ఏటమ్మది? అమ్మలేదా? ఏటమ్మా ఏం కాదు లెక్క, కంగారు పడుకు. ఏటమ్మా ఇది? పిచ్చి పట్టిందా? అమ్మలేదా? ఏటమ్మా ఇది? సేందు కోసుకున్నావు. ఇప్పుడు నా చేయి తెగింది కాబట్టి నేను పనిచేయలేనమ్మా అని చెప్పొచ్చు. అప్పుడు కాంతమ్మ గారికి గత్యంతరం లేక ఇంట్లో ఉన్న పనులన్నీ నిన్నే చేయమంటారు. అందుకే చేయి కోసుకున్నానక్క. నా కోసం నీ సే కోసుకున్నావా? పిచ్చి తల్లి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నీకు మంచి జరుగుతుందంటే నా ప్రాణాలైనా ఇస్తానక్క. చెయ్యి కోసుకోవడం ఎంత? ఏమంటున్నావు పెద్దమ్మా? నువ్వు నా సెల్లెలవైతే ఎంత బాగుండో అంటుంది. అయితే ఏంటి, లత ఎప్పటికీ నా సెల్లె. సరే, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఒక ఆట ఆడుకుందాం. పద. అదక్క. అమ్మా, చూసావుగా, ఏదో తిరగాస్తుంది అన్నావు. ఏ కాసు లేదు. ఫైనల్ గా నీ కూతురు ఆర్డర్ వేసింది, ఆ చిట్టమ్మ వండుకొని వచ్చింది. ఇదే జరిగింది. అవునే, నేనే అనవసరంగా కంగారు పడ్డాను. నువ్వు చెప్పిందే నిజం. ఇక నుంచి ఆ చిట్టెమ్మ మనింట్లో కుక్కిన పేనులా పడుంటుంది. అతియా, ఏంటి చిట్టమ్మా? ఎన్ని వంటలు ఉన్నా కూడా నీ కూతురు బుర్ర తింటుంది దానికి. ఆ తినేదేదో వండిన వంటలు తినచ్చు కదా. నీలు, చిట్టమ్మ భలే జోకులేస్తుంది కదా. అవునమ్మా, ఎంతైనా వంట చేసి చేసి అలసిపోయింది కదా, వాళ్ళు పొలిసిపోయి ఉంటుంది. దాంతో ఏడవలేక ఇలా జోకులు వేసుకుని తానే నవ్వుకుంటుంది కదా చిట్టమ్మా. అవునదినా, నిజమే. ఏడవలేక వండుతున్నాను. వడ్డించమంటావేటి? ఇంకెవరు వడ్డిస్తారు? వడ్డించు. ఆహా, బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇప్పటికే 13 అయింది. మళ్ళీ వడ్డించమంటే ఇంకో 3 అయింది. మీ ముగ్గురికి కలిపి. 3? 3 కాకపోతే 4 అవని మనకేమవుతుందంట? అక్క, ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పక్క. ఆలోచించడానికి ఏముందిరా, 3 కాకపోతే 30 రాసుకోండి. అన్నం మాత్రం బేగా వడ్డించండి. యువతల కడుపు మాడిపోతుంది. అలాగే అమ్మా, అత్తగారే వడ్డించమన్నాక మనం ఎందుకు ఆగుతాం? ఇక చల్లరైపోము. ఇదిగో బావా, నువ్వు ప్లేట్లు పెట్టే. అమ్మా, నువ్వు అన్నం పెట్టే, ఓకే. నేను కూరలు పెట్టేస్తాను.
నీలు తిను. ఒక్క నిమిషం. బావా సారీ చిట్టమ్మ, ఒక్క నిమిషం. బావా రాసుకో బావా. థ్యాంక్ యూ. అంట్లు తోమినందుకు 300. రసవా కూరలన్నీ వండినందుకు 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇప్పుడు వడ్డించా కదా, దానికి ఇంకో 300. ఓకే, వడ్డించినందుకు 300. వద్దు, నా కూతుర్ని కొట్టద్దు. అయితే నా 1600 నాకు ఇచ్చేసాయి. ఒరే అవతారం, దీని మొహాన్ని డబ్బులు పడేరా. దానికి భయపడతావేంటక్క? నువ్వు అను, 4 పీకేస్తాను. ఎరా నా కంటి ముందే నా సెల్ మీద చెయ్యెత్తావా? కాళ్ళు కొట్టి చేతులు ఇట్టేయగలను. ఏ భాస్కర్, మర్యాదగా నా తమ్ముడు వదిలే. అయితే ఈ గుండుగాడిని మా చెల్లెలకి క్షమాపణ చెప్పని చెప్పు. నన్ను క్షమించు చిట్టమ్మా. అక్కదే అక్క, ఈగోలు ఎందుకు చెప్పు? మావయ్య ఎలాగో క్షమాపణ చెప్పేశాడు కదా, నువ్వు కూడా చెప్పే. సారీ చిట్టమ్మా. ఆడపడిచిని కొట్టానన్న తలంపులు నాకెందుకు? మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేసేయండి. మీ తిండేదో మీరు తినండి. చూస్తావేంట్రా? ఆ 1600 ఇచ్చేయ్. ఇవ్వచ్చక్క, చిల్లర లేదు. 2000 రూపాయల నోటు ఉంది. పర్వాలేదు లేకుండానియా, పొద్దున నువ్వు చెప్తే ఓ పాలు ఫ్యాన్ వేసానా, గుర్తెచ్చుకో. ఇదిగో చిట్టమ్మా, ఒకసారి ఆ ఫ్యాన్స్ ఇచ్చేసుకో. ఇదిగో గుండానియా, ఈ స్విచ్ చేసిన విషయం కాస్త గుర్తెట్టుకో. అలాగేలే చిట్టమ్మా. అవును, నా కోసం ఫ్యాన్ వేసావు. మరి ఊరికనే ఎత్తారేడే. ఫ్యాన్ వేసినందుకు 100 రూపాయలు ఛార్జింగ్ చేశాను. అంటే నా బిల్లు 1700. ఇంకా 300 ఉన్నాయి కదా. మర్చిపోయేటదినా? ఇందాక నువ్వు మీ అమ్మ కాఫీ అడిగితే మీ ఇద్దరికి కాఫీ ఇచ్చానా? ఇచ్చావు. దానికి 200. మొత్తం 1900. మరి ఇంకో 100 ఉంది కదా. ఇంతసేపు నా పనులన్నీ మానుకొని మీతో మాట్లాడాను చూసావా? అవును, మాట్లాడావు. దానికి మిగిలిన 100. మొత్తం 200. సరిపోయింది కదా. ఇదిగో బావా, నీ పళ్ళం తొలి సంపాదన 2000. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా, నేను కూడా ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించలేదు. ఇదిగో నీ తొలి సంపాదన కాబట్టి ఇది నీ దగ్గర పెట్టుకో. రే అనియా, అమ్మ నాన్నకి ఆన్లైన్ లో బుకింగ్ చేయమన్నాను, చేసేసావా? చేసేనే. చికెన్ తందూరి, మటన్ బిర్యానీ, చేపల పులుసు, రొయ్యలు. ఇప్పుడు మొత్తం ఎంతైంది? అది 1200. ఇదిగో బిల్ కట్టేసి మిగతా 800 అటుకొచ్చేసాయి. మనం అందరం కడపారా తినేద్దాం, సరేనా? అలాగనే. చచ్చిపోయి మనకు మాత్రం ఫుల్ నాన్ వెజ్, వీళ్ళకి మాత్రం వెజిటేరియన్ తిని సావండ. చిట్టమ్మా, నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇలా కంటిన్యూ చేస్తే గానీ మా అమ్మ దారిలోకి రాదు. ఇది స్టార్టింగ్ బావా, ఫినిషింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడు. సీతమ్మా, పార్సల్ తెచ్చాను. సర్లే రానియా, నువ్వు అమ్మ తినండి, మేము వచ్చి తింటాం. అలాగే. బాగా ఆకలేసేస్తుంది. సిట్టెమ్మ తొందరగా వస్తే బాగుండు. బావా, ఆకలి చంపేస్తుంది బావా. కడుపులో ఎలికలు పరిగెడుతున్న ఏడు చేద్దాం. ఓ పని చేయరా, వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపో. వెళ్ళిపోతా.
అక్కడ రకరకాల స్వీట్లు హాట్లు అన్నం కూరలు అన్ని ఉంటాయి. పక్కనే ఓ ప్లేట్ తీసుకో. తీసుకుంటా. ఆ పక్కనే సెల్ఫ్ లో ఎలుకల ముందు ఉంటుంది, అది తీసుకో. తీసుకుంటా. ప్లేట్లో వేసుకో, తినేసేయ్. అలాగే తినేస్తా. దాంతో ఎలుకలన్నీ చచ్చిపోయి దరిద్రం వదిలిపోద్ది. నేనేటి అడిగా నువ్వేటి చెప్పావు బావా? లేకపోతే నీకు మాత్రమే ఆకలి అయిద్దా? నాకేట్లేదా ఇక్కడ తట్టుకోట్లా? ఆ చిట్టెమ్మ రాగానే నువ్వు కాసేపు ఇక్కడ కూకో. నేను కాంతం గారి కాళ్ళు అట్టుకుని అయినా వెళ్ళి అన్నం అట్టుకొస్తాను. సర్లే బావా. ఇదేదో ప్లానింగ్ లా ఉంది బావా. అవునరా, కుటుంబరావు మూతి మీద అన్నం మెతుకులు ఉన్నాయేటి? అవును బావా, స్పృహలో లేనోడు అన్నం ఎలా తింటాడు? ఆ నిజంగా తిన్నాడంటావా? వాళ్ళు తినేటప్పుడు కుటుంబరావు నోటి మీద పడిందంటావా? బాబోయ్, ఈ ఇద్దరు ఎదవులు కనిపెట్టేశారు. బావా చూసావా, ఇంత ముందు అన్నం మెతుకులు ఉండాలి, ఇప్పుడు లేవు. అన్నం వీడే తినుంటాడు బావా. అవునరా బామర్తి. ముసలోడు గట్టిగా తిన్నట్టున్నాడు రా. ఆ వాసన ఇక్కడ దాకా వచ్చింది. ఏం చేద్దాం బావా, లేపుదామా? నిద్రపోయేవాడిని లేపొచ్చురా, నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఏం లేపుతా.